హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బర్త్డే మూవీ రివ్యూ అనమాట. మనం రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఏది చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా అల్లు శిరీష్ హీరో అనమాట. ఇంకా మూవీలోకి వెళ్తే కదా బడ్డీ మూవీ వచ్చేసి ఒక తమిళ్ రీమేక్ మూవీ అనమాట. అంటే ఆర్యాది ఉంది కదా టెడ్డీ మూవీ, అట్లా రీమేక్ చేశారు. కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఎంత ఉందంటే కదా ఒక ఫన్నీ ఉంటుంది అనమాట. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అనమాట. ఆ టెడ్డీ అదొక వేరే స్టోరీ అనమాట. దాన్ని రీమేక్ తీసుకున్నారు కానీ అసలుకి అసలు డిఫరెంట్ కనపడాలి, అసలుకి అనుకున్నట్టు లేదనమాట. రీమేక్ తీసినా కూడా అలానే ఉంటుందేమో అనుకుంటాం కానీ అస్సలకి ఏం లేదండి నిజంగానే. సినిమా అయితే కదా ఫస్ట్ నెగిటివే మాట్లాడుకుందాం. అంతా యాక్షన్ సీన్స్ ఓకే అయితే అనిపించింది. దీంట్లో ఒక సాంగ్ అయితే బాగుంటుంది అనమాట. అల్లు శిరీష్ గారి యాక్టింగ్ అయితే ఓకే అయితే చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం పెద్దగా ఏం చెప్పుకోలేము, ఓకే అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి స్టోరీ అంటే కదా అల్లు శిరీష్కి ఆ టెడ్డీ బేర్కి ఎలా కనెక్షను, ఆ విలన్కి వీళ్ళు ఎందుకు ఎంటర్ అవుతాడు, వీళ్ళ అసలుకి ఏంటి ప్రాబ్లం అనేది అయితే కనుక మీరు థియేటర్లో చూడాలి ఖచ్చితంగా. అంటే కొన్ని సిచ్యువేషన్స్లలో ఓకే అయితే అనిపించింది. అంటే ఆ టెడ్డీ మాట్లాడడం కానీ వాకింగ్ కానీ ఓకే. రీమేక్లో ఉన్నంత లేదనమాట. అంటే టెడ్డీ మూవీలో ఉన్నంత లేదు బడ్డీలో అయితే కనుక నేను చెప్పేస్తాను. ఇంకా అలీ గారిని పెట్టారు కానీ ఆయన కామెడీ సీన్స్ అయితే ఏం పండలేదు, యావరేజ్ అయితే అనిపించింది అనమాట. ఇంకా పాజిటివ్స్ అయితే ఓకే అండి, మూవీ ఒకసారి అయితే చూడొచ్చు అయితే అనిపించింది అనమాట. అంటే కొన్ని సీన్స్ ఓకే అయితే అనిపించింది. ఇంకా అంతా ఇంకా యావరేజ్ మూవీ. రీమేక్ అన్నారు కానీ ఏం రీమేక్ లేదు అసలు, మనం అనుకున్నట్టు ఏం లేదనమాట సినిమా అయితే కదా. ఒకసారి అయితే చూడొచ్చు. సో ఇంకా ఈ రివ్యూ ఇంతటితో అయిపోయింది. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఎంతవరకు సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. ఒకసారి అయితే చూడొచ్చు ఖచ్చితంగా అయితే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.